అయితే లాస్ట్ క్లాస్ లో మనం కంపెనీస్ గురించి నేర్చుకున్నాం. ముఖ్యంగా NSE లో మనకి 2500 స్టాక్స్ మనకి లిస్ట్ అయి ఉంటాయి. BSE లో 5500 స్టాక్స్ మనకి లిస్ట్ అయి ఉన్నాయి. ఇన్ని వేల కంపెనీస్ లో మనం ఎందులో ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలో మనం చూద్దామండి. మీరు ఒక బిగినర్ అయి ఉంటే కనుక NSE, BSE లో ఈ టోటల్ కంపెనీస్ ని మనం ఎలా లిస్ట్ అవుట్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తున్నామండి. ఇండియాలోని లార్జ్ కంపెనీస్ లిస్టెడ్ చేసినటువంటి ఒక 50 కంపెనీని సెలెక్ట్ చేసి దానికి నిఫ్టీ 50 గా ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. ఇది NSE లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. 24 సెక్టార్స్ కి పైగా ఇందులో అన్ని కవర్ చేస్తూ ఉంటాం. ఇండియాలోనే మోస్ట్ లిక్విడిటీ ఎక్కువగా ఉన్నవి, క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న బ్యాంక్స్ అన్ని కలిపి బ్యాంక్ నిఫ్టీ కింద నేమ్ ఇచ్చి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందండి. బ్యాంక్ నిఫ్టీ ఈ రెండిట్లో మనకి ఇండైసెస్ అంటాం, ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి సెన్సెక్స్ కూడా ఉందండి, మరొక ఇండైసెస్. ఇందులో 13 సెక్టార్స్ కి పైగా కవర్ చేయడం అనేది మనకి జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కాకుండా నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, గిఫ్ట్ నిఫ్టీ అని చాలా మనకి ఇండైసెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనం ట్రేడ్ చేయం, కానీ మనకి మెయిన్ గా ట్రేడ్ చేసేవైతే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్.